రీసెంట్‌గా హైదరాబాదు నెక్లెస్ రోడ్‌లో జరిగిన మన నర్సరీ మేళాకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి మన ఆన్‌లైన్ స్టోర్‌కి, గాంధీస్ గార్డెన్ టు కిచెన్‌కి. సో, ఆ స్టోర్‌కి విజిట్ చేసిన వాళ్ళలో మన సబ్‌స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి. అంత ప్రేమని, అభిమానాలను నేను యాక్చువల్లీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలామంది అసలు మన స్టాల్‌కొచ్చి నన్ను చూసి ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి నాతో వచ్చి సెల్ఫీలు తీసుకోవటం, అలాగే నాతో వీడియోలు తీసుకోవటం చేశారు. సో, వాళ్ళందరిని కలవడం కూడా నాకు చాలా చాలా ఎంతో ఆనందాన్ని కలిగించిందనమాట. సో, అంత ప్రేమ, అభిమానాన్ని మీరు చూపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్. సో, ఆ నర్సరీ మేళా చాలా మంచి సక్సెస్ అయిందండి. అలాగే మన స్టాల్‌ని విజిట్ చేసిన వాళ్ళలో మన పినాక పద్మ గారు ఉన్నారండి. అలాగే మనకి భాగ్యనగరంలో బంగారు తోట సరోజిని గారు కూడా వచ్చారు. సో, ముఖ్యంగా మన స్టాల్‌లో మనం అన్ని రకాల టూల్స్, ఫెర్టిలైజర్స్ అన్నీ ఒకే చోట తీసుకొచ్చేటప్పటికి అందరికీ చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా అనిపించిందనమాట. అదే మనకి చాలామంది ఛానెల్‌లో కూడా కామెంట్ చేశారు ఆల్రెడీ. మేము అది కొన్నాము, ఇది కొన్నాము, అలాగే అన్ని వస్తువులు మాకు ఒకే చోట దొరికినాయండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. 10 చోట్ల తిరగక్కర్లేకుండా ఒకే స్టోర్‌లో అన్నీ అందుబాటులోకి వచ్చినాయని చెప్పి అందరూ కామెంట్స్ చేస్తా ఉన్నారు ఛానెల్‌లో. చాలా చాలా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మన ఆన్‌లైన్ స్టోర్‌లో మనం స్ట్రాబెర్రీ ప్లాంట్స్ తీసుకొచ్చాము. అందరికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చాలా తక్కువ ధరకి కాస్ట్ టు కాస్ట్ రేషియోలో మనం తీసుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే అందరికీ కూడా ఇది కూడా అందుబాటులో తీసుకురావాలని మన ఛానల్ ఎప్పటికప్పుడు కూడా మీకు రకరకాల కొత్త ఐటెంలు ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇంతకుముందు మనం లకాడాంగ్ పసుపు అని తీసుకొచ్చాము. తర్వాత బ్లాక్ పసుపు తీసుకొచ్చాము, బ్లాక్ టర్మరిక్, తర్వాత బ్లాక్ జింజర్, నల్ల అల్లం తీసుకొచ్చాము. సో, ఇవన్నీ కూడా మనకి వీడియో రిలీజ్ అయ్యి ఆన్‌లైన్ స్టోర్‌లో స్టాక్ వచ్చిన 1-2 రోజుల్లోనే ఎగ్జాస్ట్ అయిపోయినాయి అనమాట. సో, నెక్స్ట్ టైం మనకి ఏదైనా కొత్త ఐటెం వస్తుందంటే మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ మీరు ఇమ్మీడియట్‌గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు కొత్త వీడియో రాగానే, మనకి ఆ స్టోర్‌లో కొత్త ఐటెం రాగానే మీరు ఇమ్మీడియట్‌గా బుక్ చేసుకోగలుగుతారు. లేదంటే మళ్ళీ మిస్ అవ్వగలుగుతారు. ఇప్పటికే నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి నల్ల పసుపు గురించి, లకాడాంగ్ పసుపు గురించి. బట్ ఇప్పుడు సీజన్ కాదు కదా, దొరకదు ఇప్పుడు. బట్ ఎప్పుడైతే మనకు ఆ సీజన్ ఉంటుందో ఆ టైంలోనే మనకు వీడియో రిలీజ్ అయినప్పుడు చూసుకుంటే మీకు అందుబాటులోకి వస్తుందండి. సో, అందుకని మీరు ఖచ్చితంగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇమ్మీడియట్‌గా. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకుంటేనే నాది ఏదైనా కొత్త వీడియో రిలీజ్ అవ్వగానే మీకు ఇమ్మీడియట్‌గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడగలుగుతారు. సో, సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో వచ్చే ఓన్లీ మన ఒక్క ఛానల్లోనే వచ్చే కొత్త ఐటెంలో మీరు మిస్ కాకుండా ఉంటారు. సో, మీ అందరి కోసం, మన మిద్దె తోట రైతు అందరి కోసం నేను ఎప్పటికప్పుడు కొత్త ఐటెంలని తీసుకురావడానికి చేస్తూనే ఉంటున్నాను. సో, అది ప్రయత్నం అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. సో, కొత్త వీడియో రిలీజ్ అవ్వగానే మీరు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ రెడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్డ్ అని గ్రే కలర్లోకి మారుతుంది. సో, అదే మీకు గుర్తు. సో, ప్రతి వీడియోకి అవసరం ఉండదండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేస్తే అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. అంతకన్నా ఎక్కువేం అవసరం ఉండదండి. సో, స్టాల్లోకి వచ్చిన ప్రతి వాళ్ళకి పేరున కూడా మరొకసారి ధన్యవాదాలండి. మన స్టాల్లోకి వచ్చిన కొంతమందిని ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి కావాల్సిన సాయిల్ మిక్స్ ఏంటన్నది మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. సాయిల్ మిక్స్ని ఇమీడియట్గా రెడీ చేసి పెట్టేసుకుని టబ్బుల్లో వేసేసుకుంటే మీరు మొక్కలు రాగానే ఇమీడియట్గా పెట్టేసుకోవచ్చు. సో, దీనికి సాయిల్ మిక్స్ మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్గా స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి మనకి ఎసిడిక్ సాయిల్ కావాలన్నమాట. 5.8 to 6.5 మధ్యలో మనకి ఇంచుమించుగా ఎసిడిటీ ఉంటే మన సాయిల్కి చాలా బాగా మొక్కలు గ్రోత్ అవుతాయన్నమాట. సో, ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ మనం అందులో కలుపుకోవాలి. సో, అందుకని ఏంటంటే సాయిల్ మిక్స్ చేసుకోవాలనుకుంటే సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. మనం ఆల్రెడీ ఇంతకుముందు అల్లం, పసుపు వీటన్నిటికీ కలుపుకున్నాం. మనం ఎలా కలుపుకున్నాం ఆ వీడియో ఆల్రెడీ సెపరేట్గా చూపించాను మీకు. సో, ఎవరైనా చూడకపోతే కార్నర్లో లింక్లో చూడండి. సో, డీటెయిల్ వీడియో మట్టి చూపించాను. సిమిలర్ అండ్ ఆల్మోస్ట్. ఇందులో మనం ఏం చేయాల్సింది అంటే ఎర్రమట్టి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఎర్రమట్టి తగ్గించుకుని కోకోపిట్టు, కంపోస్టు ఒక 30% వేసేసుకుని ఒక 20% ఎర్రమట్టి వేసి ఒక 20% ఏమో మనకి ఆవు పేడ వేసేసి ఒక 10-15% అట్లా మనకి ఎండుటాకులు కానీ అటువంటి మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, దానికి మీరు ఏం చేయాలంటే ఒక 4-5 స్పూన్లు మీరు సీవీడ్ గ్రాన్యూల్స్ లాంటివి ఉంటే జల్లేసి కలిపేసేసుకోవాలి మట్టిలోనే. అలాగే 2 స్పూన్లు బోన్ మీల్ కూడా మీరు జల్లేసేసి ఆ మొత్తం మట్టి మిశ్రమం కలిపేసుకుంటే సాయిల్ అన్నది మంచి ఎసిడిక్ సాయిల్ లాగా రెడీ అవుతుందండి. ఒక 3 రోజులు 4 రోజులు మీరు అలా ఉంచుకుంటే ఈ లోపల మనకి మొక్కలు వచ్చిన తర్వాత అందులో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో, కొంతమందికి ఇలా స్పెసిఫిక్గా చేయలేకపోయినా కూడా ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పసుపు కుండీలు మనకి అల్లంకి తయారు చేసిన ఏమన్నా మీరు ఆల్రెడీ మట్టి తయారు చేసి పెట్టుంటే మొక్కల్లో అందులో కూడా మీరు సైడ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో, దానికి ఏంటంటే అప్పుడప్పుడు మీరు కొంచెం ఆవు పేడ ఎరువు లాంటిది మాన్యూర్ ఏదైనా బాగా మాగింది మట్టుకి యాడ్ చేస్తూ ఉండాలి. అంతేనండి. సాయిల్ మిక్స్ చాలా సింపుల్. మీకు ఆల్రెడీ స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను ఇందాక నుంచి డీటెయిల్గా. సో, అది దాన్ని బట్టి కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ విశేషాలు ఒకసారి చూసేద్దామండి.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ గురించి మాకు ఫోన్లు చేయొద్దని నేను ఆ వీడియోలోనే చాలా చెప్పానండి. ఫోన్లు మెసేజ్లు వద్దు, ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయడమే ఒకటే మార్గం అని. బట్ అప్పటికే కూడా చాలామంది ఫోన్లు మెసేజ్లతో చాలా విసిగిస్తూ ఉన్నారు మమ్మల్ని. బట్ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎన్ని వందల ఫోన్లు మేము అటెండ్ కాగలుగుతాం, ఎంతమంది స్టాఫ్ ఉండాలి మాకు అలా అటెండ్ అవ్వాలంటే. మేమేమి ఎగ్జాబరెంట్ రేట్ వేసి చాలా ఎక్కువ రేట్లో మేము అమ్ముతలేదు కదా, ఎంతో లాభాల కోసం. సో సేవాభావంతో జరిగేది ఇది, మీరు కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలి. సో మీకు కావాలనుకుంటే మనకి వాట్సాప్ క్యాటలాగ్ ఉంది, ఆన్లైన్ స్టోర్ ఉంది, ఎందులోనే ఆప్షన్లు మీరు ప్లేస్ చేయొచ్చు. మీరు అన్నీ సెలెక్ట్ చేసి పెట్టి మేము పే చేయాలని అడుగుతారు. పే చేయాలి ఏంటండి, మీకు కావాలంటే పే చేయాలి కదా. పే చేయాలి ఏంటి, పే చేసి మీరు దానికి కావాల్సిన ఆర్టీసీ ఛార్జీలు ఉంటే 150 రూపాయలు యాడ్ చేయమని చెప్పి యాడ్ చేసి పే చేసేసేయాలి మీరు, సింపుల్గా. దట్స్ ఆల్. సో అన్నెసరీ మాకు చాలా ఇబ్బంది కలిగించారు చాలామంది. అసలు 1-2 కాదండి, వందలు కాల్స్, మెసేజ్లు. అందుకనే మేము ఫోన్లు ఆన్సర్ చేయడం కూడా మానేసామండి. సో వేరే అదర్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం సఫర్ అయ్యారు. బట్ ఈ ఎగ్జిబిషన్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జిబిషన్ 1 వీక్ 10 డేస్ మాకు జనరల్ ఆన్లైన్ ఆర్డర్స్, వాట్సాప్లో వచ్చిన ఆర్డర్స్ కూడా కొంచెం స్టక్ అయిపోయి ఉన్నాయండి, క్షమించాలి దానికి. అవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో మొత్తం క్లీన్ అయిపోతాయండి, అవి కూడా ఏం ప్రాబ్లం లేదు. అలాగే స్ట్రాబెర్రీస్తో పాటు ఇంకేమైనా ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాకు మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు, మాకు ఇంకా ఆర్డర్ రాలేదండి. నేను క్లియర్గా చెప్పాను వీడియోలో. ఫస్ట్ మనం స్ట్రాబెర్రీ వీడియో రిలీజ్ చేసినప్పుడే స్ట్రాబెర్రీ మొక్కలు మనకి సెప్టెంబర్ 1st వీక్లో వస్తాయని నేను చాలా క్లియర్గా వీడియోలో చెప్పాను. మీరు అందరూ వీడియో సరిగా చూడరు, పూర్తిగా వీడియో చూడరు. సో దాని గురించి మళ్ళీ మాకు మెసేజ్లు, మేము ఆర్డర్ ఇచ్చాము, మాకు ఇంకా రాలేదండి ఆర్డర్ అని. ఎక్కడైతే స్ట్రాబెర్రీ లింక్డ్ ఆర్డర్స్ ఉంటాయో అవన్నీ కూడా హోల్డ్లో ఉన్నాయండి. సో స్ట్రాబెర్రీస్ రాగానే అవన్నీ వాటితో పాటు మొక్కలతో పాటు డైరెక్ట్గా మిగిలిన ఐటెంలు కూడా ఉంటే అన్నీ కలిపి ఒకేసారి వస్తాయి మీకు. సో మీరు వీడియోస్ ఎప్పుడు కూడా కరెక్ట్గా చూస్తూ ఉండండి, ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ పోతే అసలు కంటెంట్ మిస్ అయిపోతారు మీరు. ఇది ఓన్లీ స్ట్రాబెర్రీ విషయం అని కాదు, ఏదైనా ఇంపార్టెంట్ మన గార్డెన్ సంబంధించిన విషయంలో కూడా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక వీడియో చూడటం ఎందుకంటే చూడకలేదు అసలు యాక్చువల్గా వీడియో అట్లా కదా. సో సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మొత్తం చూస్తేనే మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది, లేకపోతే ఉపయోగం ఉంది. ఇప్పుడు స్ట్రాబెర్రీ మొక్కల గురించి డీటెయిల్గా చెప్పాను, చిన్న వీడియో, 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో. అది కూడా మీరు చూడకుండా స్కిప్ చేసేసి మళ్ళీ మాకు మెసేజ్లు పెడితే ఉపయోగం ఉందండి, దానివల్ల ఉపయోగం లేదు కదా. సో ఇదంతా కొంచెం నేను మాట్లాడేది మీకు కొంచెం కష్టంగా అనిపించచ్చు, బట్ మాకు అంతకన్నా చాలా కష్టంగా ఉందండి ఈ హ్యాండిల్ చేయడం, ఫోన్స్ మెసేజ్లు హ్యాండిల్ చేయడం. అందుకని మీకు చెప్పాల్సి వచ్చింది ఇది. ఖచ్చితంగా నేను చెప్పాను ఆ వీడియోలో కూడా, ఎవరు ఫోన్లు మెసేజ్ చేయొద్దు, ఆర్డర్ కావాలంటే చేయటం అంతే, సింపుల్ అని. బట్ స్టిల్ చాలా ఇసిగిచ్చారండి మమ్మల్ని. అందుకనే మేము కూడా మా కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పి నేను చెప్పదలుచుకొని మీకు చెప్తున్నాను అన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎగ్జిబిషన్లో జరిగిన విశేషాలు చూసేద్దాము. మనకు వచ్చిన స్టాల్కి వచ్చిన ఇంతకుముందే నేను పినాకవతం గారిని చూపించాను ఫస్టే. అలాగే భాగ్యనగరంలో బంగారు తోట సరోజిని మేడం గారు వచ్చారు, అది కూడా చూద్దాం. అలాగే మన సబ్స్క్రైబర్స్ వచ్చినాయి కొన్ని క్లిప్పులు కూడా చూసేద్దాం. ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. మిరియాల రోడ్ దగ్గర మినేచర్ దగ్గర ఉంటారు. వీళ్ళందరూ కొత్తగా టెరెస్ గార్డెన్ వాళ్ళు కట్టుకుంటారనమాట. ఆ టెరెస్ గార్డెన్లో వాళ్ళందరూ బిల్డింగ్ కట్టుకుంటారు సార్, చాలా బాగా మొక్కలు బిల్డింగ్ కట్టుకుంటారు సార్. అలాగే సార్ వాళ్ళేమో సంజయ్ గారు చిక్కడపల్లిలో ఉంటారు. సో వీళ్ళు కూడా మన వీడియోస్ టేస్ట్ అలవాటు అయిన తర్వాత చూశారు కదా, అవండి మన స్ట్రాబెర్రీ విశేషాలు, ఎగ్జిబిషన్ విశేషాలు. సో రెడీ అయిపోండి స్ట్రాబెర్రీ మొక్కల కోసం. 31వ తారీఖుకి మోస్ట్లీ ఎక్స్పెక్టింగ్ అండి మేము 31వ తారీఖుకి. సో రాగానే ఇమీడియట్గా వార ఫుటింగ్లో మేము వర్క్ చేయబోతున్నాము. నియర్లీ మనకి స్ట్రాబెర్రీ ఆర్డర్స్ వచ్చేసి అరౌండ్ 40,000 ప్లాంట్స్ ఆర్డర్ వచ్చినాయండి. మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు అది. సో అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అనమాట మనకి. ఆన్లైన్లో వాట్సాప్లో మనకి మన ఎగ్జిబిషన్ స్టాల్లో అలా బుకింగ్స్ చేసేటప్పటికి 40,000 ప్లాంట్స్ ఆర్డర్ వచ్చినాయి. సో అదంతా కూడా మాకు చాలా పెద్ద బరువు పెట్టారు, మీరు పెద్ద బాధ్యత పెట్టారు. సో దాన్ని అంతా కూడా మేము 1-2 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి ఆ టాస్క్ అని. మాకు చాలా పెద్ద టాస్క్ అది. సో ఎందుకంటే ప్రతి వాళ్ళకి మేము 10 ప్లాంట్స్ సెపరేట్ చేయాలి, బాక్స్ ప్యాకింగ్ ఇవ్వాలి, అది ఆర్టీసీలకు వెళ్ళాలి. అవుట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్టీసీలు వెళ్ళిపోతాయి. తర్వాత సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ఫ్రాంచైజీ స్టోర్ దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ ఫ్రాంచైజీలకు వచ్చేస్తాయి, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. తర్వాత మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే మా స్టోర్కి వచ్చి కలెక్ట్ చేసుకునే వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఏరియాస్కి ఊబర్లో కానీ ర్యాపిడో, పోర్టర్, డిఫరెంట్ మోటార్ బైక్స్ డెలివరీస్ ఉన్నాయి, వాటి ద్వారా మేము డెలివరీ చేసేస్తాం. సో
సో ఇది మాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఇదంతా ఫాస్ట్గా మనకు 2-3 రోజుల్లో చేయాలి మేము. ఎందుకంటే మేము ఆ మొక్కలు ఎంత ఫ్రెష్గా మన దగ్గరికి వస్తాయో అంతే ఫ్రెష్గా మీ దగ్గరికి కూడా వెళ్ళిపోవాలన్నది మా ఉద్దేశం అనమాట. సో ప్రతి గార్డెనర్ దగ్గరికి ఆ ఫ్రెష్గానెస్ ఉండే మొక్కలు వెళ్ళిపోయి వాళ్ళు పెంచుకుంటే సో మేము పడ్డ కష్టం అంతా కూడా దానికి ఫలితం అనమాట అది. సో చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనకి స్ట్రాబెర్రీస్ రాగానే ఒక వీడియో రిలీజ్ అవుతుంది, మీకు అబ్జర్వేషన్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా బంధుమిత్రులకి షేర్ చేయండి వీడియోని. ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం స్ట్రాబెర్రీస్ రాగానే ఒక వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి. సో ఆ వీడియోలో కలుద్దామండి. నమస్తే, థ్యాంక్ యూ.